దేవుడు. ఆయన మేలులు చేయాలంటే ఆయన మేలులు చేస్తూ సంచరించినాడు. ఎక్కడ ఈయన అపోస్తల కార్యంలో ఆయన దేవుడు తోడే ఉన్నాడు కనుక ఆయన మేలులు చేస్తూ సంచరించినాడంటే మేలులు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరికంటే దయ్యాల చేత పీడింపబడేవారు, రోగాల చేత పీడింపబడే వారికి విడుదల విమోచనిచ్చి మేలులు చేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ ఇంకొక విషయం, రోమిలు రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆ మాట ఏమన్నా చదువుమా, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. నీ జీవితంలో ఒక విధం జరుగుతుంది అంటే సమస్తము మేలుకరానికి జరుగుతుందని. నష్టం జరిగిన నీకు మేలు కోసమే జరుగుతుంది, ఇబ్బంది కలిగిన మేలు కోసమే జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నష్టం జరిగింది కాబట్టి నేను దేవునిలో లేనేమో, నష్టం జరిగింది కాబట్టి నేను దేవునికి దూరం అయిపోయినానేమో అనే భ్రమలో చాలామంది ఉంటారు. ఒక కష్టం కలిగితే నన్ను దేవుడు చేయి వదిలిపెట్టేశాడు, నేను ఇంకా పనికిరానేమో దేవుని సంఘానికి, లేదంటే క్రైస్తవుడిగా ఉండడానికి ఎవరైనా చూస్తే నీకు ఎందుకు ఇట్లా జరిగిందని అవమానం చేస్తారేమో అనేసి నువ్వు బాధపడుతుంటే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సమస్తము సమకూడి జరుగుతున్నాయి. క్రైస్తవులకు దేవుని విశ్వాసులకు వచ్చే శ్రమలు మేలులు తెస్తాయి, అన్యులకు వచ్చే శ్రమలు కీడుకు కారణమవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నీకు కష్టం వస్తుందంటే నీ మేలు కోసం జరుగుతుంది. అదే దేవుని ఎరగని వారికి శ్రమలు వస్తున్నాయంటే దానికి కీడుకు ఖచ్చితంగా ఉంటుంది, కీడుకే ఉంటుంది. ఈ రెండు మనము ఈ తారతమ్యాన్ని మనం మర్చిపోకూడదని ఈ మధ్యాహ్నం కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియ సంగమా, ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తాం. ఈరోజు ఆయన మేలులు పొందుకోవాలంటే మొట్టమొదటి పాయింట్ నేను చెప్తాను చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. యోబు 11:5. దేవుడు నీతో మాట్లాడినా మేలు, ఆయన నీతో వాదించినా మేలు. దేవుడు నీతో మాట్లాడినా మేలే, నీతో కొట్లాడినా మేలు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వాదించినా నిన్ను కొట్లాడినా నీతో మేలే, నీకు మేలే. మళ్ళా మాట్లాడినా రెండు మేలులే కదా. ఆ సర్వోన్నతమైన దేవుడు నీ